హలో అందరికీ. తిరుమలలో జుట్టు ఎందుకు ఇస్తామో అసలు రహస్యం తెలుసా? ఒక చిన్న గాయంతో మొదలైన ఈ మహా సాంప్రదాయం శ్రీనివాసుడి కోసం ఒక రాణి తన జుట్టు ఇచ్చిందా? జుట్టు ఇవ్వకపోతే కోరికలు నెరవేరవా? ఈ కథ వింటే మీరు కూడా గుండు చేయించుకోవాలనిపిస్తుంది. భారతదేశంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి ఒక ప్రత్యేకమైన సేవ చేస్తారు, జుట్టు ఇవ్వడం. కానీ ఈ సాంప్రదాయం ఎలా మొదలయ్యింది? పురాణాల ప్రకారం ఒకసారి శ్రీనివాసుడు భూమిపై సంచరిస్తుండగా ఒక గోపాలుడు ఆయనను గుర్తించకుండా కొట్టాడు. ఆ దెబ్బతో స్వామివారి తలపై కొంత భాగం గాయమై అక్కడి జుట్టు ఊడిపోయింది. అది చూసిన ఒక గాంధర్వ కన్య అయిన నీలాదేవి ఎంతో బాధపడింది. నా ప్రభువు ఇలా ఎలా ఉంటారు అని ఆలోచించి వెంటనే తన జుట్టులో ఒక భాగాన్ని కత్తిరించి స్వామివారికి సమర్పించింది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఇలా అన్నారని చెబుతారు: ఇకపై నా దగ్గరకు వచ్చే ప్రతి భక్తుడు తమ అహంకారాన్ని విడిచి జుట్టు సమర్పిస్తే వారి కోరికలు నెరవేరుతాయి. అప్పటి నుండి తిరుమలలో జుట్టు ఇవ్వడం ఒక పవిత్రమైన మొక్కుబడిగా మారింది. జుట్టు అంటే కేవలం వెంట్రుకలు కాదు, అది మన అహంకారం, మన అందంపై గర్వం, మన ఈగో. తిరుమలలో గుండు చేయించుకోవడం అంటే స్వామి, నా గర్వాన్ని వదిలేశాను, నిన్నే నమ్ముకున్నాను అని చెప్పడం. అందుకే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు లక్షలాది మంది జుట్టు సమర్పిస్తారు. ఇది కేవలం సాంప్రదాయం కాదు, అది సంపూర్ణ శరణాగతి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎప్పుడైనా తిరుమలలో జుట్టు ఇచ్చారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.